వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. కాళేశ్వరం అంటే మన తెలంగాణ కొంగు బంగారం. 1,00,00,000 ఎకరాల మాగానిగా చేసే ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసి దునియా అంతా తారీఫ్ చేసింది. ఇంటర్నేషనల్ లెవెల్లా కాళేశ్వరం పేరు మారుమోగింది. ఇంగ్లీష్ ఛానళ్లలో కూడా ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఏం ఫాయిదా? మన షెయి పార్టోళ్ళకు నచ్చలే, పువ్వు పార్టోళ్ళు మెచ్చలే, వాళ్లకు కడుపు మంటనో కండ్ల మంటనో మనకు తెలియదు. ఎంతసేపు కాళేశ్వరాన్ని బద్నాం చేసే కుట్రనే నడిచింది. ఇది కమిషన్ల ప్రాజెక్ట్ అని పుకారు లేపింది. కమిషన్ పెట్టింది, ఎంక్వైరీలు అనుకుంటా యుగురం పెట్టుకున్నది. సరే, ఎన్ని ఎంక్వైరీలు అయినా జాంతానై లాస్ట్కు నిజం నిలకడ మీద తేలుతుంది. అవునా కాదా? అన్నట్టు మన కేసీఆర్ సార్ను కూడా ఎంక్వైరీకి పిలిచిండ్రు కదా. పాండ్రి, అసలు ఈ కాళేశ్వరం కథ ఏంది? ఈ ఎంక్వైరీలో ఉన్న అసలు కహాని ఏంది? పురాగర్సుకొని వద్దాం రాండ్రి. 9 నెలలు కడుపుల మోసి కన్న తల్లికే బిడ్డ మీద కల్తీ లేని ప్రేమ ఉంటుంది. అంతేనా కాదా? సేమ్ 14 ఏళ్ళు తన్లాడి సావు అంచుల దాకా పోయి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ సార్కే రాష్ట్రం మీద కల్తీ లేని ప్రేమ ఉంటుంది. అంతే కదా? ఆ ప్రేమతోనే మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేయాలని కలగన్నాడు. మన రైతులు గోసపడద్దని తన్లాడిండు. నీళ్ల కరువు ఉండొద్దని 1,00,00,000 ఎకరాలు పచ్చగా మారిపోవాలని ఉపాయం చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కానీ అట్లా కట్టుడే కొందరికి కడుపు మంట లెక్క మారింది. తాపకోపారి కాళేశ్వరం మీద ఏడ్చుడు పెట్టిర్రు, పగబట్టిర్రు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు వాళ్ళెవలో. కానీ అట్లా పగబడితే లుక్సాన్ అయ్యేది తెలంగాణనే అన్న సోయి మర్చిపోయినరు. మేడిగడ్డను కుంటి సాకు లెక్క చూయించి కాళేశ్వరమే బేకారు ప్రాజెక్ట్ అని ప్రచారం చేస్తాన్రు. విషారములు కమిషన్ల పేరుతోని బద్నాం చేసే కథ నడుస్తుంది. కాళేశ్వరం కథ మీకు కొత్తగా చెప్పవలసిన పని లేదు. దాంతోని ఎన్ని రకాల దాని మన ముఖ్యమంత్రి రేవంత్ సారు వారి గురించి చిన్నపాటి ముచ్చట చెప్పాలి. ఇంతకు రేవంత్ సారు మనకేనా ముఖ్యమంత్రి, లేకుంటే ఢిల్లీకి ముఖ్యమంత్రా? అంటే ఏం లేదు, మా వాడకట్టకుండే పెద్దవ్వ అడిగింది నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు. ఏమాయే మల్లీశ్వరి, మీ రేవంత్ ఢిల్లీలోనే ఉన్నాడట కదా, మరి నా కారట్లు ఏమాయే, నా ఇందిరమ్మ ఇల్లు ఎటువాయే, నా రైతు బంధు ఎటువాయే, కొంపదీసి ఇవన్నీ ఢిల్లీ వాళ్ళకు వంచుతాండా ఏంది అని నన్ను అడిగిందోల్లా. అంటే జనాలకు ఎట్లా అనిపిస్తున్నది అంటే, సారు తాపకోమలక ఢిల్లీకి పోతా అంటే ఆన్నే పాలన చేస్తాండా, ఢిల్లీళ్ళ కోసమే ముఖ్యమంత్రి అయిందా అని అనుమానం కొడుతుందట. సరే, మనకెందుకు కానీ ఇంతకు సారు ఢిల్లీకి ఎందుకు పోతాండు? మనకేమైనా పట్టుకొస్తాడా, లేకుంటే ఈడికేలే ఏమైనా పట్టుకపోతాండా? ఏది ఓ మళ్ళీ కరుచుకొని వద్దాం రాండ్రి. రేవంత్ సారు మళ్ళీ ఢిల్లీ విమానం ఎక్కిపోయిండు కదా. సారు ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి దగ్గర 45సారి 46సారో ఇక ఇట్లా ఢిల్లీకి పోవుడు. అందుకే సప్పుడు చేయక ఇక ఆన్నే ఓ ఇల్లు కట్టుకోరాదు సారు, ఆన్నే చిన్నపాటి సచివాలయం కట్టుకోకపోతివి అని కారడం ఆడతాన్రు అక్కడి జనాలు. అంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీకి పోతాడు, పోవాలి కూడా, మరి పోయినప్పుడు మన రాష్ట్రానికి ఏమైనా ఫాయిదా ఉండాలి కదా. సంటరోళ్ళతోని మాట్లాడుడో, అసలే అప్పు పుడతలేదంటాండు, జేబులు ఖాళీ అంటాండు. మరి అప్పులు గిప్పులు తెచ్చుడో ఏదైనా కంపెనీల గురించి మాట్లాడడో చేస్తాడు కావచ్చు అని అనుకున్నా. కానీ సారు పోయింది మన కోసం కాదు, వాళ్ళ పార్టీ లీడర్ల కోసం. వాళ్ళ పెద్ద సార్లతోని మాటా ముచ్చట పెట్టేందుకు పోయిండు. షెయి పార్టీ పెద్ద పెబ్బ ఖర్గే సార్ను, రాహుల్ బాబును కలిసి గిట్ల సంగతి
ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినాం కదా, మరి వాళ్ళకు ఏమేం శాఖలు అప్పచెప్పాలి, ఎండ్ల ఇరికియాలి, ఇగో వీటి గురించి మాట్లాడిండట. అంటే మన రాష్ట్రం కోసం ఏం చేసినా ఆడ ఢిల్లీ వాళ్ళ పర్మిషన్ ఉండాల్సిందే. అదే కదా కాంగ్రెస్ అంటే. ఇక ఈ ముచ్చట మన కేసీఆర్ సారు ఎన్నడో చెప్పే, షెయి పార్టోళ్లకు ఢిల్లీ వాళ్ళే బాసులు, బీఆర్ఎస్ వాళ్ళకు తెలంగాణ జనమే బాసులు అని. ఇక ఇప్పుడు కళ్ళారా చూస్తానం. గాంధీ భవన్లో చీమ చిటుక్కు మనాలనన్నా, దోమల బిల్ల పెట్టాలనన్నా, ఎవరికన్నా పదవులు అప్పచెప్పాలనన్నా, జనాలకు స్కీములు పెట్టాలనన్నా అంతా ఢిల్లీలో నిర్ణయం అవుతుంది అనిపిస్తున్నది. చూస్తలేమా మనము? ఇక సారేమో కాళ్ళకు గిరికీలు కట్టుకొని ఢిల్లీ షెయి పార్టీ లీడర్ల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మంత్రి పదవులు రానోళ్ళు అలుగుడు మీదనే ఉన్నారు. బోధన్లనైతే సుదర్శన్ రెడ్డి సార్కు మంత్రి పదవి రాకుంటే ట్యాంకర్ మీదకెళ్ళి దునికి షెయి పార్టీని లేకుండా చేస్తాము అని అంటున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్లు. ఓ దిక్కు పదవుల పంచాది, అటు ఢిల్లీలోనేమో రేవంత్ సారు పంచాది, ఓ ఇట్లా నడుపుతాంది. మరి మన తెలంగాణ రైతులను ఎవరు పట్టించుకోవాలి? ఓ దిక్కు వానలు పడతాన్నాయి, మన రైతులకు రైతు బంధు ఎవరు ఇవ్వాలి? ఎరువులు విత్తనాల మీద ఎవరు భరోసా ఇయ్యాలి? పింఛన్ల సంగతేంది? కారట్ల ముచ్చటేంది? ఏడిదాన్నే ఇడిచిపెట్టి ముఖ్యమంత్రి సారేమో ఢిల్లీలో తిరుగుతాండు. ఇక ఇక్కడున్న లీడర్లేమో పదవుల గురించి దమాకు ఖరాబు చేసుకునుడు. గిందుకేనా షెయి పార్టీని గెలిపించింది? వాళ్ళ రందులు చూసుకునేందుకేనా ఓట్లేసింది? ఎంతసేపు మీ గురించే కాదు సారు, జర మా గురించి కూడా పట్టించుకోర్రి అని అంటారు జనాలు. ఏ మాటక ఆ మాటేనొల్ల అధికారంలో ఉన్నా లేకున్నా రైతులు నమ్మేది మన బీఆర్ఎస్ పార్టీనే. మన కేసీఆర్ సార్ అంటే వాళ్ళకు ఒక హిమ్మతి, ఒక భరోసా. అసలు 10 ఏండ్లు రైతులకు కష్టం అనేది తెలియకుండా చూసుకున్నాడు వాళ్ళ కేసీఆర్ సారు. ఇది నేనేదో సార్ మీద పాయరంతోనో అభిమానంతోనో చెప్తున్న మాట కాదు, రైతులే చెప్తాండ్రు సార్ ఉన్నప్పుడే మంచిగుండే అని. అందుకే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ దిక్కే చూస్తాండ్రు. మన కేసీఆర్ సార్ను మన రామన్నకే చెప్పుకుంటాండ్రు. గద్వాల జిల్లా రైతులు రామన్నను కలిసిండ్రు. పాండ్రి మనం కూడా వాళ్ళ నోమాలక కలిసేసొద్దాం. వీళ్ళు మన జోగులాంబ గద్వాల జిల్లా రైతులు. ఇగో ఈ ముచ్చట చెప్పుడే మర్చిపోయినా. ఇప్పుడు ఈ ముచ్చట చెప్పకుండా ఇంటికి పోతే ఏమని ఉన్నదా సంగతి? మా వాళ్ళు నన్ను పొట్టు తిడతారు. సరే ఇక అదేం లేట్ చేయకుండా ఆ ముచ్చట ఏందో చూసేవారు మీరే. ఇదే ఆ ముచ్చట వరంగల్ జిల్లా పోలీసులు చేసిన ఘనకార్యం ముచ్చట. వర్ధన్నపేటల ఎస్ఐ చందర్ సార్ పుణ్యాన రాత్రిపూట ఒక కుటుంబం రోడ్డు మీద పడవలసి వచ్చింది. అయితే ఈ అన్న కుటుంబంతో కలిసి అత్తగారింటికి పోతాండోల్లా. రాత్రిపూట పోలీసు వాళ్ళు రోడ్డు మీద బండ ఆపమన్నారు. ఆపిండట. తాగిండా లేదా అని టెస్ట్ చేసే పైపు ముంగట పెట్టి ఊదమన్నారు. ఇక ఈ అన్న ఊదలే, మిషన్ చక్కగా పని చేయలేదట. ఇద్దరు నడుమ చిన్న బైసు నడిచింది కావచ్చు. పోలీస్ సార్కు కోపం వచ్చింది. బండి నున్ను ఫోన్ను గుంజుకున్నాడు. అరే ఎంబడి పిల్లలున్నారన్న సోయి కూడా లేదు, అసలు ఆడోళ్ళు ఉన్నారన్న ధ్యాస కూడా లేదు. అవసరమా అర్ధరాత్రి పూట ఇట్లా సతాయించుడు? ఏం తరీకా?
ఇక ఫోను బండి లేకపోయే వరకల్లా ఎటు పోవాలనో ఎట్లా పోవాలనో అర్థం కాక రోడ్డు మీదనే ఉన్నది ఈ కుటుంబం. అసలు ఏమైందో చెప్పుండ్రి జర మీరు. అన్న మీ దండం పెడతా కాలు మొక్తా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను కదంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాలేదు. రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండ్ల పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని. విన్నరా అదట సంగతి. అసలు ఈ చందర్ సార్కు ఎందుకు గంతగనం కోపం? అరే తప్పు చేస్తే కేసు పెట్టాలి అంతేగాని భార్య పిల్లలతోనున్నోన్ని నర్జాం రాత్రి రోడ్డు మీద ఇడిచిపెట్టి ఆగం పట్టిస్తేందన్నట్టు పుసుక్కున దొంగలో కంతిరోళ్ళు వస్తే ఎట్లా కథకున వాడెత్తు అని గరమైతాన్రు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవ్వన్నట్ల ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా కదా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండుర్రు కదా టీ న్యూస్. నమస్తే, టాటా.